Hi, hello everyone. Welcome to our channel, Mr. and Mrs. Lifestyle Vlogs. రామనామ మహిమ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సకల లోకంలో ఆదర్శ గుణాలు రాశిగా పోస్తే మనకు కనిపించే దేవుడు రాముడు. రాముడు గొప్పవాడా, రామనామం గొప్పదా అని అంటే రాముని కంటే రామనామమే గొప్పదని చెప్పే చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. లంకా నగరంపై దండెత్తేందుకు రాళ్లతో సముద్రం పైన వానరసేన వారధిని నిర్మిస్తూ ఉంది. రాయి పైన రామ అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తే అది తేలుతూ ఉంది. ఇదంతా చూస్తూ ఉన్న రాముడికి నా పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా, నేనే రాయి వేస్తే అనే ఆలోచన కలుగుతుంది. దానితో శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోనికి విసిరేస్తాడు. ఆ రాయి సముద్రంలో మునిగిపోతుంది. అది చూసిన రాముడు ఆశ్చర్యానికి లోనై పక్కనే ఉన్న హనుమంతుడికి ఈ విషయాన్ని చెప్పి ఎందుకిలా జరిగింది అని ప్రశ్నిస్తాడు. అందుకు రామ అనే నామం రాసిన రాళ్లే పైకి తేలుతాయి, మీరు వేసిన రాయి పైన రామనామం లేదు కదా, అందుకే మునిగిపోయింది అని హనుమంతుడు సమాధానం చెప్తాడు. అంటే రాముడి కంటే కూడా రామనామం ఎంతో బలమైనది. రామాయణం కంటే కూడా బలమైనది రామనామం. అయోధ్య నగరం చేరుకున్న శ్రీరాముడు పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేపట్టాక అయోధ్య నగరంలో రామసభ కొలువు తీరి ఉన్న సమయంలో ఒకరోజు విశ్వామిత్ర మహర్షి సభకు వస్తారు. మహర్షిని చూస్తూనే రాముడితో సహా సభలోని అందరూ లేచి నిలబడి మహర్షికి నమస్కరిస్తారు. కానీ ఆంజనేయుడు మాత్రం రామనామ జపంలో మునిగి ఉండడం వల్ల విశ్వామిత్రుడి రాకను గమనించక నిలబడలేదు, నమస్కరించలేదు. దీనిని ధిక్కారంగా భావించిన విశ్వామిత్రుడు కోపంతో రామ, నీ సేవకుడు నన్ను అవమానించాడు, నీవు అతడిని శిక్షించు అని రాముడిని ఆదేశించాడు. విశ్వామిత్రుడి మాటలను జవదాటలేని శ్రీరాముడు హనుమంతుడిని శిక్షించేందుకు సిద్ధమవుతాడు. ఈ విషయం తెలిసి హనుమంతుడు నారద మహర్షి సలహా మేరకు రామనామాన్ని జపించడం మొదలు పెడతాడు. ఈ సమయంలోనే విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు హనుమంతుని పైన బాణాల వర్షాన్ని కురిపిస్తాడు. రామనామ జపంలో నిమగ్నమైన ఆంజనేయుడిని రామ బాణాలు ఏమీ చేయలేకపోతాయి. అలసిపోయిన శ్రీరాముడు పట్టుదల విడవక చివరికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతాడు. ఈలోగా అక్కడకు నారద మహర్షి చేరుకొని, మహర్షి, హనుమంతుడు నీ రాకను రామనామ జపం వల్ల గమనించక నమస్కరించినంత మాత్రాన మీరు మరణదండన విధించమనాలా? రామనామ జపం హనుమంతుడిని రామ బాణాల నుంచి రక్షిస్తూనే ఉంది. ఇప్పటికైనా మీ ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకొని ఆజ్ఞను ఉపసంహరించండి అని విశ్వామిత్రులతో నారదుడు చెప్తాడు. ఈ మాటలు విన్న విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని నిలుపదల చేయించి హనుమంతుడి యొక్క రామ భక్తిని మెచ్చుకుంటాడు. దీనిని బట్టి రామ బాణం కంటే కూడా రామనామం గొప్పదని అర్థమవుతుంది. యుగ యుగాలకు సర్వలోకాలను తరింపచేసే మహిమాన్వితమైన నామం రామనామం ఒక్కటే. శ్రీరాముడి చేత అయోధ్య తరించబడుతుంది. రామనామం చేత 3 లోకాలు తరించబడతాయి. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలోని రా అనే 5వ అక్షరం, ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రంలోని మా అనే 2వ అక్షరం కలిస్తే రామ అనే నామం అవుతుంది. అంటే హరిహర తత్వాలు రెండిటినీ ఇముడ్చుకున్న నామం రామనామం. రామ అనే పదాన్ని గమనిస్తే రా, ఆ, మాలు కలిస్తే రామ అవుతుంది. రా అంటే అగ్ని, ఆ అంటే సూర్యుడు, మా అంటే చంద్రుడు అని అర్థం. అంటే రామ అనే పదంలో విశ్వానికి మూలమైన 3 శక్తులు ఉన్నాయని చెప్తారు. అంతేకాకుండా రామ అనే నామంలోని రా అనే అక్షరం భక్తులను సంసార సాగరం నుంచి రక్షిస్తుందని, మా అనే అక్షరం భక్తుల యొక్క మనోరథాలను నెరవేరుస్తుందని మహర్షులు పేర్కొంటారు. రామ అనే పదంలోని రా అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకొని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నిజ్వాలల్లో పడి దహించుకుపోతాయని, మా అనే అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకొని బయటి పాపాలు మనలోనికి ప్రవేశించవని చెప్పబడుతుంది. అందువల్ల త్రిమూర్తులలో లయకారుడైన పరమశివుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని పేర్కొన్నారు. రామ 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 అని 3 సార్లు నామ జపం చేస్తే శ్రీ విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం లభిస్తుందని చెప్తారు. అటువంటి మహిమాన్వితమైన రామనామ గొప్పతనాన్ని చాటే నిదర్శనాలు ఎన్నో మనకు పురాణాల్లో కనిపిస్తాయి. శని బాధలు చేరనివ్వనిది రామనామం. ఒకసారి పూర్వం
శనీశ్వరుడు ఎలాగైనా హనుమంతుడిని ఆవాహించి కష్టాల పాలు చేయాలని భావించి హనుమంతుడి వద్దకు చేరుకుంటాడు. ఆ సమయంలో హనుమంతుడు రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. హనుమంతుణ్ణి సమీపించి శనీశ్వరుడు తన మనస్సులోని కోరికను చెప్పగా, నేను ప్రస్తుతం రామనామ జపంలో మునిగి ఉన్నాను. రామనామ జపం ముగిసిన తర్వాత నీవు నన్ను ఆవహించు అని సమాధానం చెప్తాడు. అందుకు అంగీకరించిన శనీశ్వరుడు నిరీక్షిస్తూ ఉంటాడు. రామనామ జపాన్ని హనుమంతుడు ఎప్పుడు ముగిస్తాడు అని శనిదేవుడు ఆతృతగా ఎదురుచూస్తాడు. గుండెల నిండుగా సీతారాములనే నింపుకున్న హనుమంతుడు రామనామం ఆపేదెన్నడు. చివరకు నిరీక్షించి విసుగు చెందిన శనిదేవుడు రామనామం జపించే వారి దరి చేరడం కష్టమని తెలుసుకొని వెనక్కు వెళ్ళిపోతాడు. అంటే శనీశ్వరుడి దరి చేరనీయని శక్తివంతమైన నామం రామనామం. కాబట్టి రామనామాన్ని జపించే వారి శని బాధలతో పాటు ఎటువంటి గ్రహ బాధలు ఉండవని చెప్పబడుతుంది. హనుమంతుణ్ణి రక్షగా ఉంచే నామము రామనామం. అంటే ఎక్కడ రామనామం వినిపిస్తూ ఉంటుందో అక్కడ కళ్ళ నిండా ఆనంద బాష్పాలు నింపుకొని తల వంచి నమస్కరిస్తూ నిలబడి ఉంటారట రాక్షసులను దోమలలాగా నలిపి నశింపచేసే రామభక్తుడైన హనుమంతుడు. దీనిని బట్టి రామనామాన్ని జపించడం వల్ల హనుమంతుడు ఎప్పుడూ పక్కనే ఉంటాడు, మనల్ని రక్షిస్తూ ఉంటాడు. అంటే రామనామ జపం కేవలం రాముడి కృపనే కాకుండా హనుమంతుని కృపని కూడా ప్రసాదింపజేస్తుంది. జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.